ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడికి 56 రకాల నైవేద్యాలు ఎందుకు సమర్పిస్తారో తెలుసుకుందాము. హిందూ మతంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ తమ ఇంటికి కన్నయ్యను ఆహ్వానిస్తూ చిన్ని కృష్ణయ్య పాదాలు వేస్తారు. ఇంట్లోని పిల్లలను అందంగా కన్నయ్య మాదిరిగా రెడీ చేసి మురిసిపోతారు. శ్రీ మహావిష్ణువు 8వ అవతారంగా శ్రీకృష్ణుడు జన్మించారని చెప్తారు. శ్రీకృష్ణాష్టమిని గోకులాష్టమి అని కూడా పిలుస్తారు. దేవకి వసుదేవులకు 8వ సంతానంగా శ్రావణ మాసము కృష్ణపక్షము అష్టమి రోజున శ్రీకృష్ణుడు జన్మించాడు. 2024 సంవత్సరంలో ఆగస్టు 26వ తేదీ సోమవారం రోజున ఈ పండుగను జరుపుకోనున్నాము. ఈ రోజున ప్రజలు శ్రీకృష్ణుడిగా భావించే సాలిగ్రామము లేదా లడ్డూ గోపాల్ రూపంలో పూజిస్తారు. కొంతమంది ఈ రోజున ఉపవాసం కూడా పాటిస్తారు. జన్మాష్టమి రోజున కృష్ణునికి చప్పన్ భోజనం సమర్పిస్తారు. చప్పన్ భోజ్ అంటే ఏమిటో తెలుసుకుందాము. చప్పన్ భోజ్ అంటే 56 రకాల వంటకాలు ఉంటాయి. మక్కన్ మిశ్రీ, ఖీర్, రసగుల్లా, జీరా లడ్డు, జిలేబీ, రబ్డీ, మల్పువా, మోహన్ భోగ్, మూంగ్ దాల్ హల్వా, గేవర్ వంటివి 56 రకాలు ఉంటాయి. అయితే కృష్ణుడికి జన్మాష్టమి రోజున 56 వంటకాలు ఎందుకు అందిస్తారు అనే విషయాలు తెలుసుకుందాము. దీని గురించి 2 కథలు ప్రాచుర్యంలో ఉన్నది. మొదటి కథ ప్రకారము గోపికలు కృష్ణుడికి సంబంధించింది. యమునా నదిలో 1 నెల పాటు నిరంతరాయంగా స్నానం ఆచరించి కృష్ణుడిని భర్తగా పొందాలని గోపికలు కాత్యాయని మాతను పూజిస్తారు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణుడు గోపికలందరికీ వారి కోరికలు తీరుస్తానని హామీ ఇస్తాడు. దీంతో సంతోషించిన గోపికలు కృష్ణుడి కోసం 56 రకాల వంటలను సిద్ధం చేసి పెట్టారని చెప్తారు. రెండవ కథ ప్రకారము కృష్ణుడి తల్లి యశోద రోజుకి 8 సార్లు ఆహారం పెడుతుందని నమ్ముతారు. అయితే కృష్ణుడు గోవర్ధన పూజ నిర్వహించినప్పుడు దేవతల రాజు ఇంద్రుడు బ్రిజ్ ప్రజలపై కోపంతో ఊగిపోతాడు. గోవర్ధన పూజ చేస్తున్నప్పుడు వారిని శిక్షించాలని అనుకుంటాడు. ఆ సమయంలో భారీ వర్షాలు కురిపించి ఇంద్రుడు ప్రకృతి విలయం సృష్టించాడు. బ్రిజ్ ప్రజలు క్షమించమని వేడుకుంటేనే వాటి నుండి విముక్తి కలిగించాలని అనుకుంటాడు. కానీ కృష్ణుడు మాత్రం బ్రిజ్ ప్రజలను కాపాడేందుకు గోవర్ధనగిరి పర్వతాన్ని తన చిటికన వేలుతో ఏతాడు. ప్రతి ఒక్కరూ ఆ పర్వతం కింద ఆశ్రమం పొందారు. ఇలా ఇంద్రుడు 7 రోజుల పాటు వర్ష బీభత్సం సృష్టించాడు. ఆ 7 రోజులు కృష్ణుడు ఏమీ తినకుండా తాగకుండా పర్వతాన్ని పట్టుకున్నాడని చెప్తారు. అనంతరము శ్రీకృష్ణుడు భగవంతుడని తెలుసుకున్న ఇంద్రుడు తన తప్పును గ్రహించి క్షమించమని కోరుతాడు. 7వ రోజు వర్షం ఆగిపోయినప్పుడు తల్లి యశోద బ్రిజ్ ప్రజలతో కలిసి కృష్ణుడి కోసము 56 రకాల వంటలను సిద్ధం చేసింది. 7 రోజులలో రోజుకి 8 సార్లు చొప్పున లెక్కించి 56 రకాల వంటలు చేశారు. అప్పటి నుంచి శ్రీకృష్ణుని పూజ సమయంలో చప్పన్ భోజ్ సమర్పించే సాంప్రదాయం కొనసాగుతున్నది.